కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే ముందు దాదాపు 420 హామీలిచ్చింది. అట్లాగే కల్లు గీత కార్మికులకు కూడా ఇచ్చింది. అయితే అంతకుముందు ఈ వృత్తిని కొన్ని దశాబ్దాల పాటుగా కల్లు గీత వృత్తి తెలంగాణలో వ్యవసాయం తర్వాత బాగా గ్రామీణ తెలంగాణలో ఉపాధిని లక్షల సంఖ్యలో ఇచ్చినటువంటి వృత్తుల్లో కల్లు గీత వృత్తి ఒకటి. ఆ వృత్తిని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది పూర్తిగా గతంలో. తర్వాత 2004లో అధికారంలో వచ్చినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా హైదరాబాద్‌లో ఉన్నటువంటి కల్లు సొసైటీలని అన్నిటిని ఒకటే రోజు రద్దు చేసుకే జీవోతోటి కల్లు గీత కార్మికులకు ఉపాధి మీద దెబ్బ కొట్టిండు. అందరికీ చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే హైదరాబాద్‌లో కల్లు గీత వృత్తిని, కల్లు సొసైటీలను బంద్ చేస్తే ఊర్లో ఇబ్బంది. ఎందుకు అంటే హైదరాబాద్ అనే కాస్మోపాలిటన్ సిటీకి ఇక్కడ ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకి ఆహారానికి సంబంధించినటువంటి పాలు కానీ, కూరగాయలు కానీ, నీళ్లు కానీ అట్లాగే ఇటువంటి ప్రతిదీ కూడా బయటి నుంచి రావాల్సింది. ఇక్కడ ఉత్పత్తి కావు, ఇక్కడ ప్రొడ్యూస్ కావు. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి అందరికి బయట నుంచి ప్రతి అవసరం కూడా ప్రతిది కూడా అట్లాగే కళ్ళు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టే వందల వేల చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు.